హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, డిలైట్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్‌కి సంబంధించి ఈ కంపెనీలో చాలా రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకున్నా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అండ్ డైరెక్ట్‌గా డిలైట్ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాము. సో, వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో, డీటెయిల్స్‌లోకి వెళ్తే మెయిన్‌లీ ఈ పొజిషన్‌కి సంబంధించి ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో, ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. అండ్ మెయిన్‌లీ ఫోన్, ఈమెయిల్, చాట్ వంటి వాటి ద్వారా క్లయింట్స్ యొక్క ఇష్యూస్‌కి రిజల్యూషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో, పొజిషన్ నేమ్ వచ్చేసి జీటీఎల్ ఇంటెల్లా సపోర్ట్, యాప్ సపోర్ట్ అనలిస్ట్ పొజిషన్‌కి సంబంధించి డిలైట్ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అయితే ఉంటుంది. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డీటెయిల్స్ అని క్లియర్‌గా విని వెంటనే అప్లై చేసుకోండి. లేకుంటే అప్లికేషన్ ఎక్స్‌పైర్ అవుతుంది. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ డిజిటల్ అప్లికేషన్స్‌కి సంబంధించి క్లయింట్స్‌కి టెక్నికల్ సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుంది. ఫోన్, ఈమెయిల్ అండ్ చాట్ వంటి వాటి ద్వారా క్లయింట్స్‌తో కమ్యూనికేట్ చేయడము, ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్, ఇన్‌కమింగ్ సర్వీస్ రిక్వెస్ట్‌లను హ్యాండిల్ చేయడము, రిపోర్టింగ్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుందండి. సో, క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ వాళ్ళైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. మెయిన్‌లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌పై మంచి నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఎంఎస్ ఆఫీస్ కూడా వచ్చుండాలండి. సో, ఇవి ఈ పొజిషన్‌కి సంబంధించిన రిక్వైర్డ్ స్కిల్స్ అండి. సో, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ 3 డిఫరెంట్ కేటగిరీస్‌లో వర్కింగ్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. సో, ఈ 3 షిఫ్ట్స్‌లో ఏదో ఒక షిఫ్ట్‌లో మీకు వర్కింగ్ అవర్స్‌ని అయితే అలాట్ చేస్తారు. అండ్ సాలరీ విషయానికొస్తే 3.2 ఎల్‌పిఏ నుంచి 5.2 ఎల్‌పిఏ వరకు ఇన్ బిట్వీన్ ఈ రేంజ్‌లో ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ ప్యాకేజ్ అయితే ఉంటుందండి. మీ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా 4-5 స్టెప్స్‌లో ఉంటుంది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్‌కి సంబంధించి డౌట్ ఉన్న వాళ్ళు ఛానెల్‌లో ప్రీవియస్ డిలైట్ రిలేటెడ్ జాబ్ అప్డేట్స్‌కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్‌ను కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. డౌట్ ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ తెలిసిన వాళ్ళు డైరెక్ట్‌గా అప్లై చేసేసుకోండి. సో, అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నానండి. సో, అప్లికేషన్ ఎక్స్‌పైర్ అవ్వకముందే అప్లై చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.